నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కర్బూజ పండు, దీన్నే మస్క్ మెలన్ అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని స్వీట్ మెలన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఈ కర్బూజలో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ బి1 థైమిన్, విటమిన్ బి3 నియాసిన్, విటమిన్ బి5 ప్యాంటోథనిక్ యాసిడ్. ఈ ప్యాంటోథనిక్ యాసిడ్ లోపించినప్పుడు అరిచేతులు అరికాళ్ళు మంటలు వస్తాయి. దాన్ని వైద్య పరిభాషలో బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు. బి6 పైరిడాక్సిన్, విటమిన్ సి, వీటితో పాటు ఖనిజ లవణాలు కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, పొటాషియం, కాల్షియం ఇన్ని ఉంటాయి. దీన్ని పై తోలు తీసి ముక్కలు కోసుకుని తినచ్చు. పండు తినండి, ఏదైనా పండు తినండి. పండ్ల రసము మనకు ఆశాజనకం కాదు. ఈ కర్బూజ పండు తినండి. కర్బూజ జ్యూస్ తీస్తే ఆ జ్యూసు వడపోసిన ప్రక్రియలో వడపోతలో కీలకమైన కొన్ని పోషక విలువలను మనం కోల్పోతాం, పీచును కోల్పోతాం. కనుక ఏదైనా పండ్ల రసం వద్దు, పండే తినాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పండ్ల రసం తాగితే అమాంతం షుగర్ పెరిగిపోతుంది, కానీ పండు తింటే పెరగదు. అదేవిధంగా సీసాల్లో, డబ్బాల్లో, టెట్రా ప్యాకుల్లో నిలవ ఉంచిన పళ్ళ రసాలు ఎవ్వరూ వాడద్దు. పండ్లు దొరుకుతుంటే ఆ రసాలు ఎందుకు? యాపిల్ పండు దొరుకుతుంటే యాపిల్ జ్యూస్ ఎందుకు తాగాలి మనం? ఆ రసాలలో రసాయనాలు ఉంటాయి. జ్యూసుల్లో అవి నిలవ ఉండటానికి రసాయనాలు, రంగు కోసం రసాయనాలు, రుచి కోసం రసాయనాలు. ఆ రసాయనాలమయమైన పండ్ల రసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిలవ ఉంచుతారు. అవి వద్దు. తాజా పండ్లు ఏ సీజన్లో దొరికితే ఆ పండ్లు తినాలి. ఈ కర్బూజ పండు తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నిటిలో ప్రప్రథం, కీలకమైనది, ముఖ్యమైనది షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ కర్బూజ పండు తినటం వల్ల షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకటే పండు తినవలసిన అవసరం లేదు. పండ్ల మిశ్రమం ఇంకా మంచిది. ఒక 4-5 రకాల పండ్లు కోసి ముక్కలు కోసి తినాలి. జామ, యాపిల్ లాంటి పండ్లు వాడేటప్పుడు దానిపైన ఉండే తోలు తీయద్దు. జామ, యాపిల్, కర్బూజా, పుచ్చ, పైనాపిల్, దాంట్లో కొన్ని దానిమ్మ గింజలు, వీటన్నిటిపై దాల్చిన చెక్క పొడి జల్లుకొని తింటే మనకు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కర్బూజా తింటే ఆరోగ్యకరము, ఆనందదాయకము, శ్రేయస్కరము, శ్రేష్టం. 2, బరువు తగ్గాలనుకునేవారు కర్బూజ తింటే దీంట్లో పీచు పదార్థం ఉండటం వల్ల తిన్న తర్వాత కడుపు నిండా దండిగా ఉంటుంది, ఆకలి వేయదు, చిరుదిండ్లు తినాలనే కోరిక కలగదు. ఆ విధంగా బరువు తగ్గుతారు. అయితే స్థూలకాయము, భారీకాయానికి ప్రధాన కారణము మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. థైరాయిడ్ ఏమి లావుగా ఉండదు, మనకేం కనపడదు. తెలవకుండా సమాజంలో దాదాపు 20% మందికి థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. థైరాయిడ్ రక్త పరీక్ష చేస్తే కానీ మనకు తెలవదు. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించాలి. రోజు ఉదయం పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు నియంత్రణలోకి వచ్చేస్తుంది, థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తే. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి
హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో జనాన్ని బెదరగొట్టే విధంగా కొన్ని విషపు వార్తలు, తప్పుడు ప్రచారాలు జరిగినాయి. కోవిడ్ టీకాలు కోవాక్సిన్, కోవిషీల్డ్ వేసుకుంటే గుండెపోటు వస్తుందని విష ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేశారు. కోవిడ్ టీకాలు కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ ఇంకే టీకా వేసుకున్నా కూడా గుండెపోటు, హార్ట్ అటాక్ రాదు. ఇది తింటే మన గుండె పదిలంగా ఉంటుంది, గుండె గట్టిగా ఉంటుంది. రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు కూడా కర్బూజ పండు తింటే రక్తపోటు స్థిరీకరించబడుతుంది. ఇక 4 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు మీ అందం, మీ అట్రాక్షన్, మీ గ్లామర్ పెరగాలంటే ఈ కర్బూజ పండు తింటే రెట్టింపు అవుతుంది మీ గ్లామరు, మీ అందం కూడా. 5 వెంట్రుకల యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నిగనిగ మెరిసిపోతూ నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా అవుతాయి. కొంతమంది పొడుగాటి వెంట్రుకలు చివళ్ళు చీలిపోతాయి. ఈ పండు వెంట్రుకలు చీలకుండా చేస్తుంది. వెంట్రుకలు కుదులు గట్టిపడేలా చేస్తుంది. కోవిడ్ వచ్చినప్పుడు వెంట్రుకలు కుచ్చులుగా రాలిపోయినాయి. కోవిడ్ వచ్చి తగ్గిన 3 నెలలకు 6 నెలలకు కూడా కొంతమందికి వెంట్రుకలు కుచ్చులుగా రాలుతున్నాయి. కర్బూజ పండు తినండి, మళ్ళీ పోయిన వెంట్రుకలు వెనక్కి వస్తాయి. మగవారికి బట్టతలు ఉన్నవాళ్ళు కూడా కర్బూజ పండు తింటే మీ వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. బట్టతలను నివారించే గుణం ఉంటుంది. చుండ్రు మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఇది తింటే చుండ్రును కూడా తరిమి కొడుతుంది. ఇక 6 కంటి చూపుని మెరుగుపరిచి శుక్లాలు త్వరితగతిన రాకుండా రేజీకటిని నివారిస్తుంది. 7 మానసిక ఒత్తిడి, టెన్షను, కుంగుబాటు, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఇలాంటి మానసిక ప్రశాంతత కొరవడిన వాళ్ళు కర్బూజ పండుతో చక్కటి ఉపశమనం పొందుతారు. మానసికంగా స్థిరంగా ఉంటారు. దీంతోపాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం కూడా చేయాలి. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గిందో గాఢమైన నిద్ర 8 గంటలు మీ సొంతం అవుతుంది. రాత్రి 10ంటికి పడుకుని ఉదయం 6 వరకు చక్కగా హాయిగా నిద్రపోతారు. 8 వేసవి తాపం నుంచి కాపాడుతుంది. ఎవరైతే ఎండల్లో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు ఎండలో పనిచేస్తుంటారు, చెమట పడుతుంది. వాళ్ళకి వడదెబ్బ తగిలే అవకాశము, హీట్ స్ట్రోకు, సన్ స్ట్రోక్ అవకాశం ఉంది. ఈ పండు తింటే మీకు ఒక రక్షణ కవచంలా, శ్రీరామ రక్షలా వేసవి తాపాన్నించి రక్షిస్తుంది. 9 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కోవిడ్ మహమ్మారి ప్రతాపం కూడా చూపకుండా కోవిడ్ మహమ్మారిని కూడా నియంత్రించే గుణం ఉంది. 10 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక ఇవన్నీ దానికి అదే పేర్లు, ఒకదానికే పేర్లు, పైల్స్. ఇవి వచ్చినప్పుడు మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల రూపాన కానీ, దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడుతుంది, నొప్పి ఉండదు. ఎప్పుడైతే మనం పండు తిన్నామో పీచు వెళ్తుంది, మలబద్ధకం నివారించబడింది, పైల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కనుక 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కర్బూజ పండు, మస్క్ మెలన్కు ఉన్నా కీలకమైనది, ప్రధానమైనది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు దీన్ని తినటం వల్ల షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే
బరువు తగ్గుతారు. బరువు తగ్గటం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎంత బరువు తగ్గితే అంత మంచిది. బరువు తగ్గితే ఆహార నియమాలు పాటిస్తే షుగర్ ట్యాబ్లెట్లు కూడా మానేసే అవకాశం ఉంది. డయాబెటీస్, మధుమేహ వ్యాధి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. వేసవి కాలంలో అధికంగా లభిస్తాయి. గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఎక్కడ చూసినా వేసవి కాలంలో కర్బూజ పండ్లు విరివిగా లభిస్తాయి. కనుక దీన్ని ప్రతిరోజు పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ తినటం ఆరోగ్యకరం, ఆనందమయ. షుగర్ వ్యాధి మనకి ఇప్పుడు తరచూ కూడాను 30 ఏళ్ళు నిండిన వాళ్ళలో ఎక్కువగా బాధిస్తున్న వ్యాధి. మరి ఈ వ్యాధిని నియంత్రించుకోవచ్చా? ఒకవేళ వచ్చిన తర్వాత దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎటువంటి మెడిసిన్స్ యూస్ చేసుకోకుండా ఆ మెడిసిన్స్ని ఆపి, అంటే మెడిసిన్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ ఆపి, లేదు అంటే కంప్లీట్గా మెడిసిన్స్ని పక్కన పెట్టి ఎలా ముందుకెళ్ళాలి? అలాగే ఇంట్లోనే మనకు దొరికిన చిన్న చిన్న వస్తువులతో మనకి షుగర్కి ట్రీట్మెంట్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి? ఇవన్నీ చెప్పడానికి డాక్టర్ శ్రీఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. షుగర్ వ్యాధి ఇప్పుడు 30లో పడ్డారు అంటే వాళ్ళకి మ్యాక్సిమంగా కనిపిస్తున్న ఒక వ్యాధి. అది ఏంటి అంటే జీవన శైలిలో బీపీ, షుగర్లు ఎలా అయిపోయాయి అంటే, ఒక బీపీయా షుగరా ఓకే అది కామన్, జలుబు దగ్గు ఎలా వస్తుందో అవి కూడా అంత కామన్ అయిపోయాయి. కాకపోతే అవి లాంగ్ టర్మ్లో మనిషి శరీరం పైన, మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరి అయితే షుగర్ వ్యాధికి సంబంధించి మనకి రివర్స్ షుగర్ని ఎలా చేసుకోవాలి? అలాగే షుగర్ వ్యాధిని ఒక్కసారి మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఎలాంటి రెమెడీస్ యూస్ చేయాలంటారు? షుగర్ అనేది అది అసలు జబ్బే కాదు, మనం కొనుక్కు తెచ్చుకుందే. మనం పూర్వీకులు ఒక తరం ముందుకు వెళ్తే చక్కగా నడిచేవారు. ఆటోలు లేవు, బస్సులు లేవు, నడిచేవారు. నడిచినంతకాలం షుగర్ లేదు కదా. పోయి నడితో పాటు సైకిల్ దొక్కేవారు. అసలు ఇప్పుడు ఎవరైనా సైకిల్ దొక్కేవాళ్ళు ఉన్నారా? గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా సైకిల్ దొక్కేవాళ్ళు ఉన్నారా? అంతే. ఎక్కడము చివరికి రైతులు, వ్యవసాయ కూలీలు కూడా ఇంటి దగ్గర బయలుదేరి పొలం గట్టు దాకా బైక్ మీద వెళ్ళటం, ఇంకా ధనిక వర్గాలు అయితే కారులో వెళ్తాం. మరి ఇంకా వ్యాయామం ఎక్కడుంది? అంటే మనం కొనుక్కు తెచ్చుకుంది కదా. వ్యవసాయ కూలీలు గతంలో ఇంటి దగ్గర నుంచి పొలం వరకు నడిచి వెళ్ళేవారు. ఈ రోజున వ్యవసాయ కూలీలు ఏమంటున్నారు? అయ్యా ఆటో పెట్టండి, ఆటోలో ఎక్కొస్తామంటున్నారు. అంటే పొలం దాకా ఊరు నుంచి, వాళ్ళ ఇంటి నుంచి ఆటోలో. ఆటో కాకపోతే ట్రాక్టర్ పెట్టమంటున్నారు. ట్రాక్టర్ దాంట్లో టైలర్లో ఎక్కి వెళ్తున్నారు, నడకలేదు. కనుక ఒకప్పుడు షుగర్ అంటే ఇదేదో ధనిక వర్గాలకు మాత్రమే వచ్చేది అనుకున్నారు. ఇవాళ కడు పేదలకి, నిరుపేదలకి, కూలీలకు, వ్యవసాయ కార్మికులకు వస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ అంటే పనులు చేయటంలా 30 ఏళ్ళోళ్ళే కాదు సార్, అంతకన్నా తక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడాను ఇప్పుడు షుగర్ అనేది కనిపిస్తుంది. అంటే గరిష్టంగా 30 ఏళ్ళు అనేది ఒక ప్రామాణికం. ఇప్పుడు శ్రామిక వర్గానికి రాదు, ఇది పేదవాళ్ళ జబ్బు కాదు, అబ్బా కోటీశ్వర్ల జబ్బు అనుకునేవారు, అందుకే షుగర్ అనేవారు. ఇప్పుడు ఏమైంది? మరి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంతకుముందు ఏదైనా తవ్వాలంటే చేతిలో పార ఉండేది, పలుగు ఉండేది, గడ్డపార పలుగు ఉండేది. ఇవాళ బరువులు మోసేవారు. ఇప్పుడు ఏమీ లేదు, బరువులు ఎత్తాలంటే మిషను, చేత్తో బరువులు ఎత్తే పని లేదు. వ్యవసాయ పనులన్నీ కూడా యాంత్రీకరణ జరిగింది. అందువల్ల మనం శారీరక శ్రమ లోపించటం వల్ల ఈ షుగర్ ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా, పట్టణాలు లేదు, నగరాలు లేదు, ధనిక వర్గాలు, పేద వర్గాలు అందరికి వచ్చేస్తూ ఉంది. ఈ షుగర్ వ్యాధి బరువు అధికంగా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఓకే. కనుక బరువుకి షుగర్కి లింక్ ఉంది. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్రంథి ఏమైనా సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. కనుక థైరాయిడ్ టెస్ట్ T3, T4, TSH అనే పరీక్ష విధిగా చేయించుకుని, థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గుతారు. అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళందరికీ థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా సార్? అంటే ఇప్పుడు ఎట్లయితే షుగరు, బీపీ అన్నదమ్ములో బరువు అధికంగా ఎవరైనా ఉన్నా చాలామంది చెప్తారు,
నేను గుప్పెడు అన్నమే తింటానండి ఇంతలా ఉన్నానేంటి అంటారు. గుప్పెడు అన్నము ఇంతలా ఉండడానికి కారణం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు. ఓకే. కనుక బరువు తగ్గటం అనేది షుగర్ నియంత్రణకు చాలా కీలకము. థైరాయిడ్ చేయించాం, నార్మల్ ఉంది, దాంట్లో సమస్య లేదు. అప్పుడు బరువు తగ్గడానికి ప్రకృతి ప్రసాదించిన మహాబీర విత్తనాలు అని ఉన్నాయి. ఇవి వన తులసి గింజలు. రాత్రిపూట ఒక స్పూను గింజలను గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున ఈ గింజలు నీళ్లు కలిపి తాగేస్తే చక్కగా బరువు తగ్గుతారు. బరువు తగ్గితే నిదానంగా షుగర్ కూడా తగ్గిపోతుంది. బరువుకి షుగర్కి లింక్ ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకి యుక్త వయసులో కూడా షుగర్ వస్తుంది. దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఆ టైప్ 1 డయాబెటీస్ అనేది మందులు లేకుండా దాన్ని నియంత్రించడం కష్టం. చిన్న వయసులో వచ్చే షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తప్పదు. అది ఇన్సులిన్ ఆధారిత షుగర్ అంటారు. అయితే అదృష్టవశాత్తు 100 మందికి షుగర్ ఉంటే 90 మందికి ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే 40 ఏళ్ళు దాటి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఆ విధంగా బరువు నియంత్రణ ముఖ్యం. ఆహార నియమాలు 1983లో అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తెలంగాణలో ప్రజలంతా ఏం తినేవారు? రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. ఇవి తిన్నంత కాలము ఈ షుగర్ వ్యాధి అడ్రస్ ఉండేది కాదు. అన్న ఎన్టీఆర్ ఏం ఆలోచించాడు? ధనిక వర్గాలే బియ్యం తింటున్నారు, పేదోళ్ళంతా ఈ గింజలు, ఈ చిరుధాన్యాలు తింటున్నారు. ఇప్పుడు చిరుధాన్యాలు చాలా చౌకగా ఉండేవి. ఇప్పుడు చిరుధాన్యాల గురించి అవగాహన కలిగి చిరుధాన్యాల రేటు మంటెత్తిపోతా ఉంది. బియ్యం రేటు కంటే 4 రెట్లు ఉంది. ఆ రోజుల్లో పేదవాళ్ళు తర్వాత కిలో బియ్యం ఖరీదు 10 రూపాయలు ఉంటే ఇవి కిలో రూపాయి 2 రూపాయలు ఉండేది. ఆయన పెద్ద మనసుతో సమానత్వం కావాలి, పేదవాడికి కూడా బియ్యం ఇవ్వాలని కిలో 2 రూపాయల బియ్యము. ఇక తదుపరి పోటీపడి కిలో రూపాయికి బియ్యం. ఇవాళ మోడీ గారు అయితే ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఆయన కోవిడ్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా పేదవాళ్ళకి నెలకి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు. ఈ బియ్యం తింటున్నాం, చక్కగా షుగర్ని పెంచుకుంటున్నాం. బియ్యము మానేస్తే పోని బియ్యం తిన్నారంటే పూర్వకాలం దంపుడు బియ్యం ఉండేది. ఇవాళ రోళ్ళు లేవు, రోకళ్ళు లేవు, దంపుడు లేదు. దంపుడు బియ్యం అసలు ఎక్కడ కనపడటం అంటే మార్కెట్లో లభిస్తున్నాయి దంపుడు బియ్యం, కొంచెం ఖరీదు ఎక్కువ. దంపుడు బియ్యము, ఎర్ర బియ్యము, రెడ్ రైసు, ఇలాంటివి బ్రౌన్ రైసు తింటే కొంతలో కొంత మేలు జరుగుతుంది. దీని బదులుగా బ్లాక్ రైస్ అని ఒకటి ఉంది, అది కూడా కొంత మేలే. అసలు అన్నం మానేస్తే షుగరే ఇంక మన జోలికే రాదు. తర్వాత కొంతమంది పాపం తెలవక నాకు షుగర్ వచ్చింది అందుకని అన్నం మానేసి గోధుమల జోలికి వెళ్ళాను అంటారు. గోధుమ రొట్టె వేసుకుంటున్నా, గోధుమ అన్నం తింటున్నా, గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నా అన్న. గోధుమల వల్ల షుగర్ ఇంకా పెరిగిపోతుంది. అన్నములో, వరి అన్నములో ఉండే పిండి పదార్థం కంటే గోధుమలో రెట్టింపు ఉంది. కనుక మనకి 2 శత్రువులు ఉండారు. దక్షిణ భారతంలో మనం తినే వరి అన్నము, ఉత్తర భారత వాసులు తినే గోధుమలు. ఈ 2 మన దేశంలో ఎక్కువ మంది తినేది ఇదే. పేద ధనిక అన్ని వర్గాలు తినేది. ఈ రెండింటినీ మానేసి రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు జావరూపాన అన్నమో లేదు పిండి చేసి పుల్కాలు, రొట్టెలు చేసుకుని తింటే షుగర్ పరారవుతుంది, అసలు షుగరే రాదు. కనుక మనం తీసుకునే ఆహార నియమాలు అనేది చాలా ముఖ్యం. ఇక వీటితో పాటు వ్యాయామం చేయాలి. నడక ముఖ్యం. యోగా, ప్రాణాయామము, ధ్యానము, నడక. ఇప్పటికైనా షుగర్ ఉన్నవాళ్ళు మీకు బైక్ ఉండొచ్చు కాక, కారు ఉండొచ్చు కాక, ఉన్న ఒక సైకిల్ కొనండి, కొత్త సైకిల్ కొని తొక్కండి. సైకిల్ తొక్కితే పోనీ బయట తొక్కడం వీలు కాకపోతే ఇప్పుడు కూడా కొంతమంది సైకిల్ స్టాండ్ వేసి ఇంట్లోనే తొక్కుతుంటారు, స్టాండ్ వేసి తొక్కుతుంటారు. సైకిల్ తొక్కితే బరువు తగ్గుతారు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి,
కండరాల నొప్పులు తగ్గుతాయి, షుగర్ కూడా నియంత్రణలోకి వస్తుంది. ఓకే. మన ఇంట్లో వాషింగ్ మెషిన్ ఎట్లా ఉంటుందో, బట్టలు ఉతికే మిషను, టీవీలు ఉంటాయి, గేజర్ ఉంటుంది, అట్టాగే వెయింగ్ మెషిన్ కూడా ఉండాలి. ప్రతిరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బరువు చూసుకోవాలి. ఇది ఎక్కడా కనపడదు. వాషింగ్ మెషిన్ కొన్నవాళ్ళు వెయింగ్ మెషిన్ ఎంత ఉంటుంది చూడండి. వెయింగ్ మెషిన్తో మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు వెయింగ్ మెషిన్ తప్పనిసరి. దాంతోపాటు ప్రతిరోజు మన షుగర్ ఎంత ఉందో చూసుకునే చిన్న పెద్ద ఖరీదు ఉండదు, 700 రూపాయలు, గ్లూకోమీటర్ అనే పరికరము, దాంతో చూసుకోవాలి. అట్లాగే షుగర్ నియంత్రణ గత 3 నెలలుగా ఎలా ఉన్నది అని చేసే ఒక పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c పరీక్ష. ఆ పరీక్ష 3 నెలలకు ఒకసారి చేసినప్పుడు 7 కంటే తక్కువ ఉంటే నియంత్రణ బాగున్నది అని అర్థమవుతుంది. ప్రతి మంత్లో కూడా చేస్తారా సార్ ఇది? కాదు, 3 నెలలకు ఒకసారి చేయాలి. ఓకే. ప్రతి నెల అవసరం లేదు, 3 నెలలకు ఒకసారి. మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉందని గ్లూకోమీటర్ కొనటం మాత్రం మానకూడదు. మన ఇంటి పక్కన ల్యాబొరేటరీ ఉంటే HbA1c పరీక్ష చేయించుకోండి. ఈ చిరుధాన్యాల గురించి చెప్పాను. చిరుధాన్యాలతో చేసే బిస్కెట్లు, చాక్లెట్లు అందుబాటులోకి వచ్చినాయి. లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు మిల్లీ కుక్కీస్ అని బిస్కెట్లు తయారు చేశారు. ఓకే. ఇవి 3 పూట్ల 3 తినచ్చు. ఈ బిస్కెట్లు తింటే షుగర్ పెరగదు. అట్లాగే చాక్లెట్ రూపాన మిల్లీ న్యూట్రీ బార్ అని, ఇవి తయారు చేసేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ, మార్కెటింగ్ చేసేది లీ హెల్త్ అనే కంపెనీ. ఓకే. ఇవి కూడా షుగర్ ఉన్న వాళ్ళు తినటం చాలా మేలు జరుగుతుంది. ఇవి కావాల్సిన వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి. 9502897374. ఓకే. 9502897374. ఓకే. కనుక ఈ చిరుధాన్యాలు ఈరోజు మనకు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిరుధాన్యాలు నమ్ముకోండి, షుగర్కి అసలు మందులు అవసరం లేదు. అయితే ఇంట్లో మనకి ఏమైనా ఉన్నాయా సార్ చిట్కాలు? ఇంట్లో చిట్కాలు ఉన్నాయి. మీకు ఎవరైనా మీకు కొన్ని లక్షణాలు కనపడినప్పుడు, ఒంటి మీద నల్లటి రంగు, మెడ ముందు బాగా నల్లగా అవుతుంది, లేదా కంటి మీద రెప్పల మీద కురుపులు, మూత్రంలో చీమకణాలు, మహిళలకైతే తరచుగా వైట్ డిశ్చార్జ్ తెలిపోవటం, ఇలాంటి లక్షణాలు కనపడి షుగర్ పరీక్ష ఏమి తినకుండా చేయించినప్పుడు షుగర్ మొట్టమొదటిసారిగా బయటపడితే మీరేమి నిరాశ నిస్పృహకు గురవద్దు. అసలు ముందు డాక్టర్ రాసేస్తాడు, పేజీ నిండా రాసేస్తాడు మందులు, రాంచుకోండి. ఆయన కొనమంటే సార్ డబ్బులు లేవండి తర్వాత కొంటానండి, ఎందుకంటే డాక్టర్ రాసి ఇచ్చినాక నా మందుల షాప్ ఉంది అక్కడే కొని అంటాడు. మీరు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేను వాడనంటే బాధపడతాడు. డాక్టర్ రాసిస్తాడు, మీరు వాడద్దు, మందులు కొనద్దు, డబ్బులు లేవని చెప్పండి, అప్పు ఇస్తానంటే అప్పు తీసుకోనని చెప్పండి. అసలు మందులే అవసరం లేదు. టైప్ 2 డయాబెటీస్ కొత్తగా బయటపడితే మందులు లేకుండా నియంత్రించవచ్చు. బరువు తగ్గండి, ఆహార నియమాలు పాటించండి. నేను చెప్పినట్టుగా అన్నముకి గోధుమలకు స్వస్తి పలికి మనం కేవలం చిరుధాన్యాలు మాత్రమే వాడుతూ ఇంట్లో వాడుకోవటానికి 10 రకాల గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు, హోమ్ రెమెడీస్ ఉన్నాయి. 10 అవసరంలా. మీకు నచ్చినవి మెచ్చినవి 1, 2, 3 చూసుకోండి. మీకు ఏది బాగుంటే వాడండి. బ్రహ్మాండంగా ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా 100కి 100 పాళ్ళు షుగర్ నియంత్రణ అవుతుంది. అంతేకాదు మాకు తెలవకుండా పిచ్చాళ్ళలాగా మేము మొదలెట్టేసామండి, డాక్టర్ గారు రాసి ఇచ్చాడు, గత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మేము వాడుతున్నామంటే 5 సంవత్సరాలుగా ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళకు కూడా షుగర్ని రివర్స్ చేయొచ్చు, డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. ఇది వైద్య పరిశోధనలో నిర్ధారించడం జరిగింది. ఇక 15-20 ఏళ్ళు ఉంటే డోస్ తగ్గించవచ్చు, ట్యాబ్లెట్ల డోస్ తగ్గించవచ్చు, ఇన్సులిన్ డోస్ తగ్గించవచ్చు, కానీ పూర్తిగా మానలేం. గృహ వైద్యాలు 10 ఉన్నాయి. మొట్టమొదటిది తమలపాకు. తమలపాకు పొద్దున ఒక 2 తమలపాకులు, రాత్రి ఒక తమలపాకులు, ఉట్టిది నవలాలి, దాంట్లో ఏం వేసుకోకూడదు. ఇక 2 మెంతి పొడి. ఉదయం 1 స్పూన్ మెంతి పొడి, రాత్రి 1 స్పూన్ మెంతి పొడి నీళ్ళలో కలుపుకొని తాగాలి. మెంతులు రాత్రిపూట నానబెట్టి నానిన మెంతులను నవిలేస్తూ ఆ నీళ్ళను కూడా తాగుతారు కొంతమంది.
ఇదే కాకుండా మెంతులు 250 గ్రాములు, వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు. ఈ మూడింటిని విడివిడిగా దోరగా వేయించి చల్లారిన తర్వాత మూడింటిని కలిపి మిక్సీలో వేయాలి. పొడిని ఒక సీసాలో పెట్టుకుని ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను, అంటే దీంట్లో వేయవలసింది మెంతులు 250 గ్రాములు, వాము 100, జీలకర్ర మామూలు జీలకర్ర కాదు, నల్ల జీలకర్ర 50 వాడితే కొంచెం చేదు ఉంటుంది కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కేవలం మెంతి పొడే కాకుండా ఈ 3 కలిపితే ఇక ఏ ట్యాబ్లెట్ అవసరమే ఉండదు. ఇక 3 ఇన్సులిన్ మొక్కలు దొరుకుతాయి. ఉదయం 1 కానీ 2 కానీ మీ అవసరాన్ని బట్టి గ్లూకోమీటర్ పరీక్షను బట్టి ఉదయం 1-2 ఆకులు, రాత్రి 2 ఆకులు నవిలేయటమే. ఇంట్లో మొక్కలు పెట్టుకోండి, కుండీలో కూడా పెట్టుకోవచ్చు. నేల లేకపోయిన వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కుండీలో పెట్టుకోండి, ఇన్సులిన్ మొక్కను పెంచుకోండి, అవి మీ షుగర్ని నియంత్రిస్తాయి. ఇక 4 మన గ్రామాల్లో ఎక్కడ చూసినా జామ ఆకులు ఉంటాయి, జామ చెట్లు ఉంటాయి. జామ ఆకులు ఒక 8 ఆకులు తీసుకుని ఓ 1/2 లీటర్ నీళ్ళు తీసుకుని దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టి 1/2 గంట కాయాలి. జామ ఆకుల రసం నీళ్ళలోకి దిగి తెల్లగా ఉండే నీళ్లు కొంచెం గోధుమ రంగులోకి మారుతాయి. అవి ఉదయము రాత్రి జామ ఆకుల ఈ రసాన్ని తాగితే బ్రహ్మాండంగా నియంత్రించబడుతుంది. ఇక 5 జామ ఆకులు ఎలా వాడామో మామిడి ఆకులు, 8 జామ ఆకులు బదులు 8 మామిడి ఆకులు ఉదయము రాత్రి వాడండి. ఇంకొక వరుస ఏంటంటే సోమవారం నాడు మీరు జామ ఆకులు వాడితే మంగళవారం మామిడి ఆకులు, రోజు మార్చి రోజు ఒక ఆకు వాడుతూ ఉండండి. లేదు ఇంకా కావాలంటే 3వ రోజు ఇన్సులిన్ ఆకులు వాడండి. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు సూచిస్తే నాకంటే ఎక్స్పర్ట్లు మీరు ఈ చిట్కాలను ఎలా వాడాలి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఇంకా 10 మందికి చెప్పగలుగుతారు. ట్యాబ్లెట్ అవసరం లేదు. చిట్కాల గురించి మీరే ఇంకా మీ స్వీయ అనుభవాన్ని 10 మందికి పంచివ్వగలుగుతారు. ఇక 6 కాకరకాయ. కాకరకాయ రసము ఉదయము రాత్రి. కొన్ని సందర్భాల్లో కాకరకాయ దొరకవు సీజన్ బట్టి. కాకరకాయ రసం కూడా షుగర్ని బాగా నియంత్రిస్తుంది. కాకరకాయ దొరకకపోతే హిమాలయ కంపెనీ వాళ్ళు కరేలా అనే ట్యాబ్లెట్ తయారు చేశారు కాకరకాయ నుంచి. ఉదయం 1 ట్యాబ్లెట్, రాత్రి 1 ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అమ్మో మెంతి పొడి నేను తినలేకపోతున్నానండి, చేదుగా ఉంటుందని అనే వాళ్ళకి ఇదే హిమాలయ కంపెనీ వాడు మేతి అని ఒక ట్యాబ్లెట్ తయారు చేశాడు. దాని పేరు మేతి. కంప్లీట్గా మనకి ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఇవి. అది పొద్దున 1 ట్యాబ్లెట్, రాత్రి 1 ట్యాబ్లెట్ మెంతుల నుంచి చేసిన ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ నియంత్రణ జరుగుతుంది. ఇక 7 ఆకాశ పండు, షుగర్ బాదం, స్కై ఫ్రూట్. ఇవి భారతదేశంలో లక్షలాది మంది వాడుతున్నారు. ఇదేంటి ఆకాశ పండు అని పేరు పెట్టారు ఎందుకంటే పెద్ద చెట్టు 100 అడుగులు ఎత్తి పెరుగుతుంది. దీనికి కాయ రాగానే కాయ నేలంక చూడకుండా పైకి చూస్తుంది. ఆ కాయ పైకి చూస్తుంది కనుక దీని ఆకాశం వంక కాయ చూస్తుంది కనుక ఆకాశ పండు అని. ఇది షుగర్ని తగ్గిస్తుంది కనుక షుగర్ బాదం అని పెట్టారు. ఇవి గింజలు లభిస్తాయి. 2 గింజలు, పొద్దున 1 గింజ, రాత్రి 1 గింజ. ఆకాశ పండు యొక్క గింజ పై నుండే గోధుమ రంగు పొరను తొలగించి తెల్లగా ఉంటుంది లోపలికి. ఆ గింజని ట్యాబ్లెట్ మింగినట్టు మింగాలి. అది ఏమన్నా నవిలారా, కషాయమే. అంత చేదు అధికంగా ఉంటుంది. దీనివల్ల అనేక మంది ప్రయోజనం పొందారు. ఇక 8 పన్నీర్ పూలు విత్తనాలు అని ఉంటాయి. వీటిని 15 విత్తనాలు రాత్రిపూట 1 గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టాలి. పొద్దున్నే చింతపండు నుంచి మనం పులిహార చేసుకోవడానికి చింతపండు రసం ఎలా తయారు చేస్తాం, పిసుకుతామా? అలా గింజలు పిసికేస్తే రసం వస్తుంది. రసం వచ్చిన తర్వాత వడపోసి ఆ నీళ్లు తాగితే బ్రహ్మాండంగా పన్నీర్ పూలు ఈ రసంతో కూడా షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 9 పనస పొడి. దోరగా పండింది. పచ్చిదేమో పనస పండు ఆకుపచ్చ రంగు, పండితే పసుపు రంగు ఉంటుంది. మధ్యస్థంగా ఉండే పనస పండు తొనలని వాటిని గింజ తీసి తొనలు ముక్కలు ముక్కలుగా చేసి ఆ తొనల ముక్కలను ఎండబెట్టి పొడి చేసి ఉదయము మధ్యాహ్నము రాత్రి ఒక్కొక్క పూట 30 గ్రాముల చొప్పున టిఫిన్లోను అన్నంలోను 3 పూట్ల వాడితే
ఇవి ట్యాబ్లెట్ లాగా పనిచేస్తే పనసపొడి మాకు ఈ ఓపిక లేదండి పనసకాయలు తెచ్చుకోలేము ఎండబెట్టుకోలేమనే ఒకరికి అమెజాన్లో ఇది దొరుకుతుంది. దీన్ని జాక్ ఫ్రూట్ అంటారు. జాక్ ఫ్రూట్ 365 అనే బ్రాండ్తో పనసపొడి లభిస్తుంది. అది కొని వాడుకోవచ్చు. ఇక 10 వేప చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. వేప ఆకులు వాటిని ఆకు నుంచి బెరడు నుంచి వేరు వరకు కూడా మంచి ఔషధం. వేప ఆకుల వినియోగం ఉదయము రాత్రి వేప ఆకులు నవిలేస్తే, అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, షుగర్ తీగా ఉంటుంది కదా, తీయటి జబ్బు మనకు వచ్చింది, మనం విరుగుడు ఏమేస్తున్నాం, చేదేస్తాం. తీయదానికి తీయని జబ్బుకి చేదు మందులు వేస్తున్నాం, చేదు చిట్కాలు వాడుతున్నాం. చూడండి అన్నీ కూడా ఏది చూసినా చేదు కషం. అదేమో షుగర్ జబ్బు, షుగర్ని తీపిని చేదుతో విరుగుడు విధంగా మనం చేస్తున్నాం. కనుక షుగరు వచ్చిందని ఏమీ దిగులు పడద్దు. మీ యొక్క వైవాహిక జీవితానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఒక అనుమానం ఉంటుంది, అమ్మాయికి చిన్న వయసులోనే షుగర్ వచ్చిందంట, పెళ్లి చేసుకుంటే నా వారసులు పుడతారో లేదో అని అనుమానం ఉంటుంది. చిన్న వయసులో టైప్ 1 డయాబెటీస్ వచ్చిన మగవ పిల్లలు కానీ ఆడపిల్లలను కానీ ఎటువంటి సంకోచము లేకుండా వివాహం చేసుకోవచ్చు. సంసార జీవితానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ఆటంకము కాదు. చిన్న వయసులో ఉంటే ఇన్సులిన్ కావాలి, పెద్ద వయసులో బయటపడితే మన ఆహార నియమాలు, గృహ వైద్యాలు, బరువు తగ్గటము వీటితో సంపూర్ణంగా నియంత్రించవచ్చు. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ సమాచారం మీలోనే దాచుకోకుండా మీ సోషల్ మీడియా ద్వారా, మీ వాట్సాప్ ద్వారా, మీ స్నేహితులకు, బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేసి దీన్ని పంపించి అందరూ దీనివల్ల ప్రయోజనం పొందేలా ఒక సందేశం వెళ్ళాలి. షుగర్ వ్యాధి ఉంటే దిగులు చెందవద్దు, షుగర్ వ్యాధిని చేదు వస్తువులతో మనం తిప్పి కొట్టచ్చు అనే సందేశం సమర్థవంతంగా మనం ప్రచారం చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ప్రతి ఇంట్లో కూడా షుగర్ బారిన పడి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడాను ఈ సమాచారం అనేది ఖచ్చితంగా అందాలని ఐ డ్రీమ్ తరపున మనకి కంప్లీట్గా ఇప్పుడు చూస్తున్న జనరేషన్ 20, 25, 30, 35 చాలా ఎంగేజ్లోనే మోకాలు నొప్పులతో ఎక్కువగా బాధపడుతున్నారు. సో అలాంటి వారికి ఎలాంటి అంటే మోకాలు నొప్పులు అసలు ఎందుకు వస్తాయి, ఈ మోకాలు నొప్పులు రాకుండా ఏం చేయాలంటారు? మోకాళ్ళ నొప్పులు గతంలో వృద్ధులకు వచ్చాయి, ఈ మధ్య కాలంలో యువతకు మధ్య వయసు వారికే వస్తుంది. అవును. ఈ చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం స్థూలకాయము, భారీ కాయం. తల్లిదండ్రులు గారాబం చేసి బాగా వాళ్ళకి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, కేకులు పెడితే మరి లావోకి ఏమవుతారు? మరి కొంతమందికి మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఈ బరువు పెరగటం వల్ల మనకు సృష్టికర్త అయిన దేవుడు మన మోకాళ్ళు 75 కేజీలు బరువు మొయ్యటానికి పెట్టాడు. మరి 100, 125 అయిపోతే అరిగిపోతాయి కదా, లోపల గుజ్జుపోతుంది, అరిగిపోతాయి, నొప్పులు వస్తాయి. అంటే మనకి ఎవరికైనా 75 కేజీస్ వరకు మోకాళ్ళు అనేవి ఆపుతాయంట. 75 కేజీలు ఉండటానికి మన శరీర నిర్మాణము దేవుడు సృష్టించాడు. ఇంకా అంతకు దాటి ఎత్తును బట్టి బరువు ఉండాలి. గరిష్టంగా 75 అనుకోండి. మనకి పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత ఎత్తు మన ఇండియాలో ఉండరు కదా, సాధారణంగా మన సగటు 6 దాటం. అందువల్ల ఈ మోకాళ్ళ నొప్పులను వైద్య పరిభాషలో ఓఏ అని డాక్టర్లు షార్ట్కట్లో పిలుస్తారు. ఓఏ అనగా ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల, మోకాలు లోపల ఉండే జిగురు తగ్గిపోవటము. బేరింగుల్లో ఏ రకంగా గ్రీజు కావాలో ఈ మన కీళ్ళలో కూడా గ్రీజు లాంటిది ఉంటేనే మనకి బాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే గ్రీజు పోతే మనకి కిర్రు కిర్రు శబ్దం వస్తుంది కదా, మోకాల్లో కూడా గ్రీజు తగ్గినప్పుడు కిర్రు కిర్రు శబ్దము
కొంతమందికి కటకట టకటక అని శబ్దాలు కూడా వస్తుంటాయి. ఉమ్. కొంతమందికి నడుస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు మన బేరింగులు కూడా అరిగిపోయి లోపల గ్రీజ్ పెట్టకపోతే వాహనాల్లో కూడా శబ్దాలు వస్తాయి కదా, అదే విధంగాను. తర్వాత కొంతమందికి కాలు మోకాలు వాసిపోతుంది, ఉమ్. కొంతమందికి నీరు చేరుతుంది లోపల. ఈ మోకాళ్ళ నొప్పులు ఒక పక్క రావచ్చు, రెండు పక్కలు కూడా రావచ్చు. ఓకే. ఇంకా కొంతమందికి ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి ముఖ్యంగా వృద్ధాప్యంలో దొడ్డికాళ్ళు వస్తాయి, ఎట వంగిపోతాయి. ఆ వంగటం అనేది అరుదుగా జరుగుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులు కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల, ఎముక బలహీనత వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మాక్సిమం కాల్షియం లోపం వల్లే ఎముకలు బలహీన పడతాయి, ఇవన్నీ వస్తాయనండి. మెగ్నీషియం కూడా దీనికి దోహదపడుతుందా సార్? మెగ్నీషియం కూడా చాలా కీలకం. విటమిన్ డి మనం రోజు ఒక 20 నిమిషాలు ఎండలో కూర్చుంటే కావలసినంత విటమిన్ డి ఆ రోజుకు సరిపడా వస్తుంది. కానీ మనం ఎండకెక్కడ వెళ్తున్నాం? ఇంట్లో ఏసీ ఇల్లు, ఏసీ రూములు, ఏసీ కారు, ఏసీ ఆఫీసు, ఎండ ముఖమే చూడం. ముస్లిం మహిళలు నల్లటి బుర్కా వేసుకుంటారు. అవును. కనుక వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎండ వారికి తగలదు. కనుక ఈ రోజుల్లో విటమిన్ డి అనేది చాలా సాధారణమైపోయింది లోపం. రక్త పరీక్ష విటమిన్ డి చేసినప్పుడు 30 కంటే ఎక్కువ ఉండాలి. మనం చాలామందికి విటమిన్ డి రక్త పరీక్ష చేస్తే 10-15 ఉంటుంది. 30 ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ముఖ్యంగా ధనిక వర్గాలు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, వైద్య విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా విటమిన్ డి లోపం అనేది మనం సహజంగా గమనిస్తున్నాం. ఆఖరికి డాక్టర్లో కూడా సగం పైగా. ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడు ఏసీలోనే కదా ఉండేది, ఎండ మొహం చూడరు కదా, ఎండనే తగలదు కదా. అందువల్ల చాలామంది డాక్టర్లలో, వైద్య విద్యార్థుల్లో కూడా విటమిన్ డి లోపం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడవుతున్నాయి. ఇక ఈ మోకాళ్ళ నొప్పులు అనగానే సొంత వైద్యం, మందుల షాప్కి వెళ్తారు, ట్యాబ్లెట్లు కొనుక్కుంటారు, నొప్పి ట్యాబ్లెట్లు. ఆ నొప్పి ట్యాబ్లెట్ బాంబు రాస్తే పర్వాలేదు, నష్టం లేదు. ఆ నొప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటే మూత్రపిండాలు మూత్రపిండాలు పాడైపోతాయి, రక్తంలో క్రియాటినిన్ పెరిగిపోతుంది. ఆ విధంగా వాళ్ళ మూత్రపిండాలను వాళ్ళే పాడు చేసుకుంటారు ఈ నొప్పి టాబ్లెట్ల వల్ల. అంటే పెయిన్ కిల్లర్స్ అన్నిటిలో కూడాను మూత్రపిండాల ఎఫెక్ట్ ఉంటుంది. పెయిన్ కిల్ ఈ రోజున భారతదేశంలో మూత్రపిండాల వ్యాధులు రావటానికి ప్రధాన కారణమే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, నొప్పి టాబ్లెట్లు విచక్షణారహితంగా వాడటమే. పైన రాసుకునే బాములు వల్ల తప్పేం లేదు, జండు బాము, అమృతాంజనం ఇవన్నీ రాసుకున్నా నష్టం లేదు. ఈ పెయిన్ కిల్లర్స్ అయిపోయిన తర్వాత ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీస్తారు. తీసిన తర్వాత కొంతమంది లోపల ఇంజక్షన్ వేస్తానంటారు. ఇంజక్షన్ వేస్తే తాత్కాలికంగా 1 నెల రోజులు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తగా పిఆర్పి అని కూడా ఇంకోటి ఏముంది, రకరకాల వైద్య విధానాలు వచ్చినాయి. పిఆర్పి అని మన రక్తం నుంచి ప్లేట్లెట్లు కలిగి ఉన్న ద్రవాన్ని తీసి మన మోకాల్లోకి ఎక్కిస్తారు. అది ప్రయోగాత్మకమే. గ్యారంటీగా తగ్గుతుందా అంటే 2 లక్షలు ఖర్చు పెట్టాం, దాని ప్రయోజనం ఎలా ఉంటుందంటే గాలిలో దీపమే. దానివల్ల కరాఖండిగా మనకు ఫలితాలు ఏమి ఆశించిన ఫలితాలు లభించట్లా. అందుకని అందరూ ఏం చెప్తున్నారు, మోకాళ్ళ నొప్పి అనగానే మోకాలు మార్పిడి చేయించుకో, జాయింట్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ చేయించుకో అంటున్నారు. అంటే ఈ నీ రీప్లేస్మెంట్ అనేది ఏదో ధనిక వర్గాలకైతే అయిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడాను ఈ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎటువంటి ఫెసిలిటీ లేదు. మరి పేద, అలాగే ఆ తర్వాత దిగువ బిలో పవర్టీ ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటారు? సరే, అప్పో చేయమంటున్నారు. ఎకరాలు అమ్ముకోండి, ఆస్తులు అమ్ముకోండి, అప్పులు పాలవ్వండి, ఇల్లుంటే ఇల్లు అమ్మండి, ఆస్తులు అమ్ముకుని మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోండి అని సలహా ఇస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వాలు, గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ అబ్బా ఉద్ధరించేస్తున్నాం పేదవాడిని అంటే, మరి ఎందుకు పెట్టలా? మోకాల మార్పిడి చికిత్స, తుంటి మార్పిడి చికిత్సలు ఎందుకు పెట్టలేదు?
ఇక్కడ ఉండే తెలుగు రాష్ట్రాలు ఒక ప్రభుత్వం 25 లక్షల వరకు ఉచితంగా మేము వైద్య సేవలు, ఇంకో ప్రభుత్వం 10 లక్షలని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ మోకాళ్ళ మార్పిడి చికిత్స దాంట్లో లేనే లేదు. కనుక నిరుపేదలకి మధ్యతరగతి వారికి మిగిలింది నిరాశ. మరి వాళ్ళు ఏం చేయాలంటే ఏమీ అవసరం లేదు, ముందు బరువు తగ్గాలి. బరువు తగ్గి థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్కి T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకోవాలి. బరువు తగ్గిన తర్వాత కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి, గృహ వైద్యాలు ఉన్నాయి. అవి పాటించటం ద్వారా చక్కటి ఉపశమనం పొందొచ్చు. దానికి మహాబీర విత్తనాలు అని ఉన్నాయి. ఇవి వన తులసి విత్తనాలు. ఇది అద్భుతమైన మందు లాంటిది. ఇవి గింజలే. చాలా మందికి అవగాహన లేదు. కానీ ఇది వాడిన తర్వాత ఇన్నాళ్ళు మాకు ఎవరు చెప్పలేదు, మాకు తెలవలేదు, ఈ మహాబీర గింజలు మమ్మల్ని కాపాడినాయని. ఇవి మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాయి, నడుము నొప్పి తగ్గిస్తుంది. అంటే నడుములో కూడాను మనకి డిస్క్ బల్జ్ అనేది ఉంటుంది. నడుము నొప్పి ఏ కారణం వల్ల వచ్చినా కూడా మహాబీర గింజల వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. అట్లాగే బరువు కూడా తగ్గుతారు. అంటే మనం ఆశించిన లక్ష్యాలన్నీ దీంట్లో నెరవేరుతాయి. ఒక స్పూను గింజలు రాత్రిపూట నీళ్ళలో, గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున గింజలు నీళ్లు కలిపి తాగేస్తే బ్రహ్మాండమైన ఫలితం లభిస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. మా ప్రకృతి ప్రసాదించిన గింజలు. ఇవి 3 నెలల్లో మనకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. అయితే అవసరాన్ని బట్టి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, ఇంకా కొంతమంది జీవితకాలం వాడినా కూడా ఎటువంటి అనర్థాలు లేవు. ఈ తులసి గింజలే కదా, తులసి గింజల వల్ల ఎటువంటి అనర్థాలు లేవు కనుక తులసి గింజలు 1 స్పూన్తో జీవితకాలము ఏ మందు లేకుండా ఈ రోజున ఎంతోమంది ఆనందంగా హాయిగా గడిపేస్తున్నారు. కనుక ఈ మహాబీర గింజలు ఆయుర్వేద మందుల షాపులో లభిస్తాయి, అక్కడ కొనుక్కుని వాడచ్చు. ఇక దీంతో పాటు పాలల్లో కాల్షియం ఉంటుంది, రాగుల్లో కాల్షియం ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, ఆకుకూరల్లో కాల్షియం ఉంటుంది. కాల్షియం అధికంగా లభించే వస్తువులు వాడాలి. పాలల్లో మన ఏదో చిన్న గ్లాస్ పాలు తాగటం కాదు, 1/2 లీటర్ పాలు ఉదయం, 1/2 లీటర్ పాలు రాత్రి. పాలల్లో పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం, కోయంబత్తూరులో దొరికే తాటి బెల్లం వేసుకుని రోజుకి 1/2 లీటర్ పాలు తాగితే దాంట్లో ఉండే కాల్షియం ప్రభావం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే మెగ్నీషియం కూడా అవసరం కనుక మార్కెట్లో MGD3 అనే ట్యాబ్లెట్లు దొరుకుతాయి. MGD3 ఫార్మెడ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పటి వరకు మనం అందరం ఏంటి, కాల్షియం లోపం, విటమిన్ డి లోపం వల్లే నొప్పులు లేదా ఎముక పెళుసు బారిపోతుంది అనుకున్నాం. మెగ్నీషియం గురించి పెద్ద అవగాహన లేదు. మెగ్నీషియం కూడా ఎముక పటుత్వాన్ని పెంచుతుంది. ఇక వీటితో పాటు మన హైదరాబాద్ నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలిపి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు. ఆ సందర్భంగా జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ వారు ప్రత్యేకంగా బిస్కెట్లు తయారు చేశారు. మిల్లెట్స్తో. వీటిని మిల్లీ కుక్కీస్ అన్నారు. ఇది పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకుంటే తినటమే. మామూలు క్రీమ్ బిస్కెట్లు, గ్లూకోజ్ బిస్కెట్లు తినే బదులు ఈ బిస్కెట్లు తినాలి. ఇవి తింటే కాల్షియము, విటమిన్లు, ఖనిజ లవణాలన్నీ కూడా లభిస్తాయి. ఇదే సంస్థ వారు చాక్లెట్ రూపాన్ని తయారు చేశారు. దీనికి మిల్లీ న్యూట్రీ బార్ అన్నారు. ఇది రోజుకు 2, ఇది రోజుకు 3. ఈ చిరుధాన్యాల్లో కూడా కాల్షియం చాలా అధికంగా ఉంది. కాల్షియము, విటమిన్లు, ఖనిజ లవణాలని ఉన్నాయి. కనుక 3 బిస్కెట్లు
మిల్లీ కుక్కీస్, మిల్లీ న్యూట్రీ బార్ తయారు చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం వారే న్యూట్రీ హబ్ అనే కంపెనీ పెట్టి మన హైదరాబాద్ నగరంలో రాజేందర్ నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉంది కంపెనీ. దీంట్లో ఎటువంటి మోసము దగా లేదు. దీంట్లో రసాయనాలు వాడరు. రుచి కోసం, రంగు కోసం, నిల్వ ఉంచడం కోసం దేనికి కూడా రసాయనాలు వాడరు. ప్రకృతి ప్రసాదించిన దేవుడిచ్చిన చిరుధాన్యాలతో తయారు చేసినవి. వీటితో పాటు మనము కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. ఇంతవరకు ఇలాంటి మందు మనకి ఎక్కడా లేదు. నొప్పి ట్యాబ్లెట్లు విన్నాం కానీ దాని పేరు స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్. పేరు చూడండి ఎలా పెట్టారో వాళ్ళు. ఇది వేసుకుంటే నొప్పితో బాధపడుతున్న వారు నొప్పి తగ్గి స్మూత్గా నడిచి వెళ్ళిపోతారని స్మూత్ వాక్ అని పెట్టారు. దీన్ని లీ హెల్త్ అనే కంపెనీ వారు అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా వేగన్, ఇది పూర్తిగా వెజిటేరియనే కాదు. దీంట్లో అసలు రసాయనాలు ఉండవు. ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు వృక్ష సంపద నుంచి తయారు చేసినవి ఉంటాయి. దీంట్లో ఏముంటుంది? పసుపులో కర్కుమెన్ అని ఉంటుంది. పసుపు నుంచి తీసిన కర్కుమెన్, కాల్షియము, విటమిన్ డి, గ్లూకోజమిన్ అనే పదార్థము, షల్లాకి అనే వృక్ష సంపద. ఈ విధంగా ఈ స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి 45 రోజులు వాడితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. అంటే నార్మల్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకే కాకుండా ఎటువంటి నొప్పులు ఉన్న వాళ్ళకైనా ఇది యూజ్ చేయొచ్చు. కీళ్ళ నొప్పులు మనకి మోకాళ్ళు అరిగిపోయిందని ఓయే అన్నాం కదా, ఆస్టియో ఆర్థరైటిస్ అన్నాం. రొమటాయిడ్ కీళ్ళవాతం అని మహిళలకు వస్తాయి. చేతి వేళ్ళన్నీ వంకరలు తిరిగిపోయి ఉంటాయి. మొత్తం శరీరం నుండే కీళ్ళన్నీ కూడా వాచిపోయి నొప్పులు ఉంటాయి. దాన్ని రొమటాయిడ్ కీళ్ళవాతం అంటాం. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు దాన్ని గౌట్ అంటాం. గౌట్ వల్ల ప్రధానంగా కాలు బొటనవేలు వాస్తుంది, నొప్పి వస్తుంది. దానివల్ల కూడా శరీరం అంతటా కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ట్యాబ్లెట్ ఎక్కడ కీళ్ళ నొప్పులు ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పటికే షుగరు, బీపీ, ఆస్తమా, గుండె జబ్బులు, రకరకాల జబ్బులకు అల్లోపతి మందులు వాడుతూ ఉంటే దాంతోపాటు కలిపి వాడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దీంతోపాటు మళ్ళీ ప్రకృతి నుంచి ప్రసాదించిన ఆయుర్వేద విధానంలో, ఆయుర్వేద శాస్త్రంలో సహస్రయోగ తైల ప్రకరణం 12 దాని ప్రకారము ఇది అదే పేరు మీద తయారు చేశారు, స్మూత్ వాక్ ఆయింట్మెంట్. ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ మోకాళ్ళ నొప్పులే కాకుండా ఎక్కడ కండరాల నొప్పులున్నా, తర్వాత మనం ఎక్కడైనా కాలు జారితే బెణుకుతుంది, చీలమండల దగ్గర బెణుకుతుంది, బెణికిన దగ్గర ఇది రాసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. రాత్రిపూట మంచం మీద పడుకుంటాం, మెడ పట్టేస్తుంది, తెల్లారు లేచేసరికి ఇట్లా మెడ పట్టేస్తుంది. ఆ మెడ పట్టేసినప్పుడు కూడా ఇది రాయొచ్చు. అట్లాగే క్రీడాకారులకి కండరాలు పట్టేస్తుంటాయి, అలాంటి వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కనుక ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంటు, స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్ లీ హెల్త్ అనే కంపెనీ వారు తయారు చేస్తున్నారు. ఇది మనం పొందాలంటే అమెజాన్లో లభిస్తాయి. లేదు లీ హెల్త్ డొమైన్ అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకొక 2 నంబర్లు కూడా ఇస్తాను. ఆ నంబర్లకి ఫోన్ చేసి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా డబ్బు చెల్లిస్తే మన ఇంటి వద్దకి కొరియర్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలు, అట్లాగే మిల్లీ కుక్కీసు, మిల్లీ న్యూట్రీ బార్స్, ఇవన్నీ కూడా మీకు అక్కడే పంపిస్తారు. ఈ నంబర్లకు ఫోన్ చేస్తే మొత్తం కిట్ అంతా
మనకు కావలసినవన్నీ కూడా లభిస్తాయి. ఆ నంబరు 9502897374 95028973774. ఈ నంబర్లో మీకు మెగ్నీషియం ట్యాబ్లెట్ అని చెప్పాను కదా, MGD3 అనే ట్యాబ్లెట్ కూడా ఈ నంబర్లో మనకు లభిస్తుంది. ఓకే. ఇంకో ఫోన్ నంబరు 77021222599 77021222599. ఈ నంబర్లకు ఫోన్ చేసి మాకు స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, అలాగే మహాబీర సీడ్స్, మిల్లీ కుక్కీసు, మిల్లీ న్యూట్రిబార్ కావాలంటే మీకు కొరియర్ ద్వారా పంపే సదుపాయం ఉంది. కనుక మోకాళ్ళ నొప్పులకు నొప్పి ట్యాబ్లెట్ వాడి మూత్రపిండాలు పాడు చేసుకోవద్దు. అంతేకాకుండా నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల జీర్ణాశయంలో పుండు ఏర్పడి పేగు పూత వచ్చి గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుందని గమనించండి. కనుక మహాబీర విత్తనాలు ఇవైతే ఈ ట్యాబ్లెట్ ఆయింట్మెంటు 6 వారాల నుంచి 3 నెలల వరకు వాడితే తగ్గిపోతుంది. తదుపరి మహాబీర విత్తనాలు అవసరాన్ని బట్టి సంవత్సరము 2 సంవత్సరాలు ఏం పోయిందో ఒక స్పూన్ గింజలే కదా, జీవితకాలము కొనసాగించిన మనకు వాటి వల్ల ఎటువంటి అనర్థాలు లేవు గనుక మహాబీర విత్తనాలు మనకు శ్రీరామ రక్షగా భావించాలి. నేను చెప్పిన ఈ మందులన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన వరం. దీంట్లో ఏ రకమైన రసాయనాలు లేవు. ఆ విధంగా రసాయనాలు లేని మందులు వాడటం ఆరోగ్యకరము. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.